మక్కబీయులు రెండవ గ్రంథము 15వ అధ్యాయము. నికానోరు దేవదూషణములు పలుకుట. యూదా అతడనుచరులు సమరియా మండలమున ఉన్నారని నికానోరు వినెను. అతడు తనకెట్టి అపాయమును కలుగకుండునట్లు విశ్రాంతి దినమున వారి మీదికి దాడి చేయవలయునని సంకల్పించుకొనెను. కాని నిర్బంధముగా నికానోరు సైన్యము వెంటబోవు యూదులు, అయ్యా, నీవిట్టి క్రూరమైన ఘోర కార్యమును తలపెట్టరాదు. సర్వసాక్షి అయిన ప్రభువు మహా పవిత్రమైన దానినిగా నిర్ణయించిన విశ్రాంతి దినమును నీవు గౌరవింపవలయునని అతనిని వేడుకొనిరి. ఆ దుష్టుడు విశ్రాంతి దినమును పాటింపుడని ఆజ్ఞాపించిన దేవుడొకడు స్వర్గమున ఉన్నాడా అని వారిని వేలాకోలము చేసెను. యూదులు సజీవుడును స్వర్గాధిపతియునైన ప్రభువే విశ్రాంతి దినమును పాటింపవలసినదిగా కట్టడ చేసెనని అతడితో చెప్పిరి. కాని అతడు, ఈ భూమికి అధిపతిని నేనే. ఇప్పుడు మీరు మీ ఆయుధములను చేపట్టి రాజు కోరినట్లు చేయుడని నేను ఆజ్ఞాపించుచున్నాను అని పలికెను. అయినను నికానోరు తాను తలపెట్టిన కార్యమును సాధింపజాలడయ్యెను. యూదా తన వారిని ప్రోత్సహించుట అతని స్వప్నము. నికానోరు తానొక విజయస్తంభమును నిర్మింతునని, తాను యూదా సైన్యము నుండి దోచుకుని వచ్చిన ఆయుధములను దాని మీద వ్రేలాడదీయింతునని పొగరుబోతుతనముతో ప్రగల్భములు పలికెను. యూదా మాత్రము ప్రభువు తనకు తోడ్పడునన్న నమ్మకముతో ధైర్యముగా ఉండెను. అతడు శత్రువులను చూచి భయపడవలదని తన అనుచరులకు హెచ్చరించెను. పూర్వము ప్రభువు తమనెట్లు ఆదుకొరెను నెప్తికి తెచ్చుకొని ఇప్పుడును ఆ ప్రభువు సహాయము లభించునని నమ్ముడని చెప్పెను. ధర్మశాస్త్రము నుండియు ప్రవక్తల గ్రంథముల నుండియు కొన్ని భాగములను చదివి వినిపించి వారికి ధైర్యము కలిగించెను. వారంతకు పూర్వమే విజయవంతముగా నిర్వహించిన యుద్ధములను జ్ఞప్తికి తెచ్చి వారికి ఉత్సాహము పుట్టించెను. ఆ రీతిగా అతడు అనుచరులను యుద్ధములకు సిద్ధము చేసి వారికి ఆయా ఆజ్ఞలను జారీ చేసెను. శత్రువులు తాము చేసుకున్న వడంబడికను పాటింపరు కనుక వారిని ఎంతమాత్రము నమ్మరాదని కూడా హెచ్చరించెను. డాళ్లను బల్లెములను నమ్ముకొనుడను మాటల ద్వారా కాక ప్రభువును నమ్ముకొనుడని ధైర్యము చెప్పుట ద్వారా యూదా తన అనుచరులను ఉత్తేజపరచెను. అతడు వారికి ఉత్సాహము పుట్టించుటకుగాను తాను నిజముగా కనిన ఒక కలను లేదా దర్శనమును ఇట్లు వర్ణించి చెప్పెను. యూదా కలలో పూర్వము ప్రధాన యాజకుడిగా పనిచేసిన ఓనియాసును చూచెను. ఆ మహానుభావుడు వినయవంతుడు, మృదు స్వభావి, మంచి వక్త, చిన్ననాటి నుండి ధర్మబద్ధముగా జీవించుటకు తర్ఫీదు పొందాడు. ఈ ఓనియాసు చేతులు చాచి యూద జాతి అంతటి కొరకును ప్రార్థనము చేయుచుండెను. అటు తరువాత యూదా వయోవృద్ధుడై టీవీతోనూ అధికారయుతమైన తేజస్సుతోనూ వెలుగు మరి ఒక వ్యక్తిని చూచెను. ఓనియాసు యూదాకు అతనిని చూపించి, ఇతడు ప్రవక్త ఇర్మియా. ఇతడు తన సోదరులైన యూదులను గాఢముగా ప్రేమించువాడు. మన ప్రజల కొరకును పరిశుద్ధ నగరము కొరకును అధికముగా ప్రార్థనము చేయువాడని చెప్పెను. అంతటా ఇర్మియా తన కుడి చెయ్యి చాచి యూదాకు సువర్ణ ఖడ్గమును బహూకరించి, నీవు దేవుడు కానుకగా పంపిన ఈ పవిత్ర ఖడ్గమును స్వీకరించి దీనితో శత్రువులను తుదుముట్టింపుమని చెప్పెను. ఇరువైపులా యోధులు. యూదా నోటి నుండి ఉర్రూతలోగించు ఈ పలుకులు వెలువడగానే అతని సైనికులకు శౌర్యము పుట్టెను. యువకులు కూడా పెద్దవారి వలె పోరాడుటకు సంసిద్ధులైరి.
యూదుల నగరము, మతము, దేవాలయము ప్రమాదమునకు గురికానున్నవి కదా. కనుక వారి శిబిరమున కాలము వ్యర్థపుచ్చక వెంటనే పోయి ధైర్యముగా శత్రువుల మీద పడవలయుననియు విరోధులతో బాహాబహి పోరాడి అటో ఇటో తేల్చుకోవలననియు నిర్ణయించుకొనిరి. వారు తమ ఆలుబిడ్డల కొరకు బంధువుల కొరకును అంతగా విచారింపరైరి. వారి చింత అంతయు పరిశుద్ధ మందిరమును గూర్చియే. మైదానమున జరగనున్న యుద్ధము ఏ రీతిగా ముగియునో అని యెరూషలేమున మిగిలియున్నవారు బెంగపడజొచ్చిరి. యుద్ధమున ఎవరు గెలుతురో చూతుమని ఎల్లరూ ఆతురతతో ఎదురుచూచుచుండిరి. విరోధి సైన్యము బారులు తీర మొదలుపెట్టెను. వారు తమ అశ్వదళమును తమ సైన్యమునకు ఇరువైపులా ఉంచిరి. ఏనుగులను కీలకమైన తావులలో ఉంచిరి. యూదా విస్తారముగా ఉన్న శత్రు సైన్యములను, బహువిధములుగా ఉన్నవారి ఆయుధములను, భయంకరముగా ఉన్నవారి ఏనుగులను పరికించి చూచెను. అతడు స్వర్గము వైపు చేతులు చాచి అద్భుతములు చేయు దేవునికి మనవి చేసెను. ఆ ప్రభువు కేవలము సైనిక బలము కలవారికి కాక అర్హులైన వారికి విజయము దయచేయునని అతనికి తెలియను. అతడిట్లు ప్రార్థించెను, ప్రభు, హిజ్కియా యూదాను పరిపాలించిన కాలమున నీవు దేవదూతను పంపితివి. అతడు సన్హెరీబు దండున 185,000 మందిని సంహరించెను. స్వర్గాధిపతివైన ప్రభు, ఇప్పుడు కూడా నీ దూతను పంపి మా శత్రువులు భయముతో కలవరపడునట్లు చేయుము. ఈ ప్రజలు నిన్ను దూషించుచు నీవెన్నుకొనిన జనులను నాశనము చేయుటకు వచ్చిరి. కనుక నీ మహాసైన్యముతో వీరిని మట్టుపెట్టుము. ఇట్లు జపించి అతడు తన వేడుకోలును ముగించెను. నికానోరు పరాజయము. నికానోరు సైన్యము బూరల మ్రోతతో యుద్ధ గీతములతో ముందునకు వచ్చెను. కాని యూదా అతడి అనుచరులు దేవునికి ప్రార్థన చేయుచు పోరు మొదలుపెట్టిరి. వారు చేతులతో పోరాడుచు ఎదలో దేవునికి మనవి చేయుచు శత్రువులను 35,000 మంది కంటే ఎక్కువగా వధించిరి. ప్రభువు తమకు తోడ్పడినందుకు గాను ఎంతయో పొంగిపోయిరి. యూదుల యుద్ధము ముగించి విజయమును చేపట్టి తిరిగి వచ్చినప్పుడు నికానోరు ఆయుధములను ధరించి యుద్ధరంగమున చచ్చిపడియుండుటను చూచిరి. వెంటనే వారు గొల్లున కేకలు వేసి మాతృభాషలో ప్రభువును స్తుతించి కొనియాడిరి. యూదా ఎల్లవేళలా తన శక్తి కొలది యూదుల కొరకు పోరాడినవాడు. చిన్ననాటి నుండి అతనికి ఉన్న దేశభక్తి ఇప్పటికిని ఇసుమంతైనా తరుగలేదు. అట్టివాడు నికానోరు తలను కుడి చేతిని నరికి యెరూషలేమునకు కొనిరండని తన అనుచరులను ఆజ్ఞాపించెను. వారు యెరూషలేము చేరిన తరువాత యూదా పౌరులందరినీ పిలిపించెను. యాజకులను ప్రోగు చేసి పీఠము ముందట నిల్చెను. కోటలోని వారిని కూడా రప్పించెను. దుర్మార్గుడు నికానోరు శిరస్సును వారికి చూపించెను. పూర్వము ఆ దేవదూషకుడు సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్ర మందిరము వైపు దర్పముతో చాచిన చేతిని కూడా వారికి చూపించెను. అటు పిమ్మట యూదా ఆ నాస్తికుని నాలుకను కోసి దానిని ముక్కలుగా చేసి పక్షులకు ఆహారముగా కావింతునని చెప్పెను. నికానోరు తలను దేవాలయమునకు ఎదురుగా వ్రేలాడదీయించి అతడి తెలివి తక్కువ తనమును ఎల్లరికిని వెల్లడి చేయింతునని పలికెను. అప్పుడచ్చటి వారెల్లరూ ఆకాశము వైపు చూచి ప్రభువును స్తుతించిరి. అతడు తన శక్తిని ప్రదర్శించి అపవిత్రత నుండి దేవాలయమును కాపాడెను కదా. యూదా నికానోరు తలను దుర్గ ప్రాకారము మీద వ్రేలాడదీయించెను. ప్రభువు యూదులకు చేసిన సహాయమునకు ఆ తల చక్కని నిదర్శనమయ్యను. ఆ దినము
ఉపేక్షింపదగినది కాదనియు, మొర్దెకయి పేర ఉత్సవము జరుగు రోజునకు ముందునాడు ఈ సంఘటనమును గూర్చి ఉత్సవము చేసుకోవలననియు ఎల్లరును ఏకగ్రీవముగా అంగీకరించిరి. అరమాయికు భాషలో అదారు పేరుగల 12వ నెలలో 13వ దినమున ఈ పండుగ జరుగవలననియు నిర్ణయించిరి. తుది పలుకులు. నికానోరు ఉదంతము ఈ రీతిగా ముగిసెను. ఈ సంఘటనము జరిగినప్పటి నుండి యెరూషలేము యూదుల ఆధీనముననే ఉన్నది. నేను ఈ చరిత్రను ఇంతటితో ముగింతును. ఈ చరిత్రము బాగుగాను సూటిగాను వ్రాయబడిన దగునేని నేను కోరిన కోరిక నెరవేరునట్లే. కాని ఇది నాసిగా వ్రాయబడిన దగునేని నా శక్తి ఇంతి అని ఒప్పుకొందును. వట్టి ద్రాక్ష సారాయమును కాని వట్టి నీటిని కాని త్రాగుట ఆరోగ్యకరము కాదు. కాని నీటితో కలిసిన ద్రాక్ష సారాయము త్రాగుటకు రుచిగా నుండి ఆనందము చేకూర్చును. ఆ రీతిగానే ఆయా సంఘటనములను నేర్పుతో అమర్చి చెప్పిన కథ చదువరులకు ప్రీతిని కలిగించును. ఇంతటితో ఈ చరిత్రను ముగింతును. సొలొమోను జ్ఞాన గ్రంథము 19వ అధ్యాయము. ఐగుప్తీయులు సముద్రమున మునుగుట. కాని ఆ దుష్టులు చివరి వరకును నీ కఠోర కోపమునకు గురి అయిరి. వారేమి చేయుదురో నీకు ముందుగానే తెలియును. వారు నీ ప్రజలు వెళ్ళిపోవుటకు అనుమతించి వారిని త్వరగా పంపివేసిరి. కాని వారు వెడలిపోయిన పిదప మనస్సు మార్చుకొని మరలా వారి వెంట పడిరి. అప్పుడు ఆ దుష్టులు తమ మృతులను పాతిపెట్టుచు సమాధుల చెంత విలపించుచుండిరి. కాని తాము వారిని వెన్నాడి పట్టుకోవలనని బుద్ధిహీనమైన నిర్ణయము చేసుకొని పూర్వము తాము బ్రతిమాలి బలవంతంగా వెళ్ళిపోనిచ్చిన వారి వెంటపడిరి. ఆ దుష్టులకు ప్రాప్తింపనున్న శిక్షయే వారు పూర్వము జరిగిన కార్యములెల్లా విస్మరించి ఇట్టి చేయుదమునకు పాల్పడినట్లు చేసెను. కనుక వారా మీదట రానున్న శిక్షలను కూడా అనుభవించుటకు యోగ్యులైరి. కావుననే నీ ప్రజలు అద్భుత విధమున పయనము చేయగా ఆ దుర్మార్గులు మాత్రము అనూహ్యమైన చావు చచ్చిరి. ప్రకృతి శక్తుల అనుకూలత. నీ ఆజ్ఞపై ప్రకృతి మార్పు చెంది నీ ప్రజలకు కీడు వాటిల్లకుండునట్లు చేసెను. వారు తమ శిబిరము మీద మేఘము క్రమ్మియుండుట గాంచిరి. పూర్వము జలము ఆవరించియున్న చోట ఇప్పుడు పొడి నేల కనిపించెను. అలలు పొంగి పొరలెడు తావునిప్పుడు గడ్డి మైదానము చూపెట్టెను. కనుక వారు ఎర్ర సముద్రమును సునాయాసముగా దాటగలిగిరి. ఆ ప్రజలు నీ అద్భుతములను తిలకించుచు నీ రక్షణ బలముతో కడలిని దాటిరి. వారు మేతకు బోవు గుర్రముల వలె గంతులు వేయుచూ పోయిరి. గొర్రె పిల్లల వలె దుముకుచూ పోయిరి. తమ్ము రక్షించు ఓ ప్రభు నిన్ను కీర్తించుచూ పోయిరి. పూర్వము తమ దాస్య కాలమున పరిస్థితులెట్టులుండెనో వారు మరిచిపోలేదు. ఆ దేశమున భూమి నుండి పశువులకు మారుగా దోమలు పుట్టెను. నది నుండి చేపలకు మారుగా కప్పలు విస్తారముగా పుట్టెను. అటు తరువాత వారు ఆకలిగొని మంచి భోజనము కొరకు గాలింపగా సముద్రము నుండి పూరేడు పిట్టలు వచ్చి వారి ఆకలి తీర్చెను. అంతకు ముందెన్నడును వారా పక్షులను చూచి ఉండలేదు. ఐగుప్తునకు సోదోమ కంటే కఠిన శిక్ష. ఆ దుర్మార్గులు శిక్షకు గురి అయిరి. కాని ఆ శిక్ష ప్రాప్తింపక మునిపే భీకరమైన ఉరుములు వారిని హెచ్చరించెను. వారు తమ అపరాధమునకు తగిన దండనము అనుభవించిరి. వారు పరదేశుల పట్ల మహాద్వేషము చూపిరి.
పూర్వము అన్యజాతి వారు అజ్ఞాత ప్రజలు తమ చెంతకు రాగా వారిని ఆహ్వానింపరైరి. కాని వీరు తమకు మేలు చేసిన అతిథులనే బానిసలను చేసిరి. ఆ అన్యులు పరదేశులను మొదటి నుండి ద్వేషించిరి. ఈ విషయమున వారు కొంచెము మెరుగేనని చెప్పవలయును. కాని ఈ ప్రజలు అట్లు కాదు. వీరు పూర్వము నీ ప్రజలను ఉత్సవ వినోదములతో ఆహ్వానించిరి. వారికి తమతో సరి సమానమైన హక్కుల నొసగిరి. కాని అటు పిమ్మట వారిని వెట్టి చాకిరితో పీడించిరి. పుణ్యపురుషుని ఇంటి తలుపు చెంతకు రాగానే పూర్వమా అన్యులు గ్రుడ్డివారైరి. అంధకారము వారి చుట్టూను కమ్మెను. వారిలో ప్రతివాడును తన తలుపును తాను వెదకజొచ్చెను. అట్లే వీరికిని అంధత్వము ప్రాప్తించెను. నిర్గమన కాలమున ప్రకృతి శక్తులు తారుమారగుట. సితారా వాద్యములో ఏ తంత్రి స్వరస్థాయి దానిదే. కాని ఆ స్వరములన్నీ కలిసి వేరు రాగములగును. అట్లే ఇప్పుడు ప్రకృతి శక్తులు కూడా ఒండొంటితో కలిసి భిన్న రీతుల మార్పు చెందెను. నాడు జరిగిన సంఘటనములు ఈ విషయమును రుజువు చెయ్యును. భూచరములు జలచరములు కాగా జలచరములు భూచరములాయను. అగ్ని జలములలో మండెను. నీరు నిప్పును ఆర్పదయ్యెను. అగ్నిజ్వాలలు తమలోనికి ప్రవేశించిన బలహీనపు ప్రాణుల శరీరములను కాల్చివేయవయ్యను. మామూలు పరిస్థితులలో మంచు వలె కరిగిపోవు స్వర్గాహారమును ఆ నిప్పు మంటలెంత మాత్రమును కరిగింపచాలవయ్యను. ఉపసంహారము. ప్రభూ, నీవు నీ ప్రజలను బహురీతుల అధికులను చేసి సంపన్నులను గావించితివి. నీవు వారినేనాడును అనాదరము చెయ్యక ఎల్లవేళలా ఎల్లతావులా నాదుకొంటివి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము. నీ శత్రువులు ఆకలిగొనియున్నచో అన్నము పెట్టుము, దప్పిక గొనియున్నచో దాహమిమ్ము. అట్లు చేసినచో నీవతనిని అవమానమున ముంచినట్లగును. ప్రభువును నీకు బహూకరించును. ఉత్తరపు గాలి వలన వాన తప్పక వచ్చును. చాడీలు చెప్పుట వలన కోపము తప్పక కలుగును.